బాయ్స్ 456. వీడియో ఏంటంటే ఇలా దీపావళి పండుగ. ఇంకొకటి ఏంటంటే అందరికి హ్యాపీ దివాళీ. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అందరూ చల్లగా ఉండాలా, బాగుండాలని కోరుకుంటూ మా గల్లీ బాయ్స్ నుంచి అందరికి హ్యాపీ దివాళీ. ఇంకోటి మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకోటి దివాళీ రోజు అందరూ క్రాకర్స్ చేస్తారు కదా, పేరెంట్స్ తీసుకెళ్ళి కాల్చండి. ఇంకోటి జర దూరం నుంచి కాల్చండి. ఇంకోటి ఇంట్లో అసలు కాల్చకండి, అందరు బయటనే కాల్చండి. ఎందుకంటే చాలా మంది కొందరు తెలియక ఇంట్లో కాల్చారు, ఇంట్లో వాళ్ళు ఇంట్లోనే కాల్చారు. అట్లా ఇంట్లో కాల్చకండి, బయటనే కాల్చండి. ఎందుకంటే పేరెంట్స్ తీసుకెళ్ళి కాల్చండి. ఓకేనా? సేఫ్టీ. వినాయకుడి నుంచి మీకు చూపిస్తున్న పూజారం సాయిబాబా, దుర్గామాత, లక్ష్మీ పార్వతి, లక్ష్మీదేవత, సమ్మక్క సారక, గోతల్లి, గోమాత. ఇంకోటి వచ్చి నిమిషాంబిక దేవి, మా ఇంటి దేవత రేణుకెళ్ళమ్మ తల్లి, బాబా ఇంటెల్లమ్మ తల్లి. ఓకే, వెంకటేశ్వర స్వామి, మా ఇంటి దేవత లక్ష్మీ నరసింహస్వామి. ఓకే, ఇంకోటి తులజాపూర్ మాత. ఇది మా ఇంట్లో మేము ఎవ్రీడే ఫస్ట్ లేవగానే స్నానం చేయగానే ఫస్ట్ మా ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి. ఇక నాకు ఎక్కువ ఇష్టం దుర్గామాత తల్లి, లక్ష్మీదేవత, గోమాత తల్లి, సమ్మక్క సారక, ఎల్లమ్మ తల్లి, నిమిషాంబిక దేవి, తులజాపూర్ తల్లి. అందరూ అమ్మవార్లు అంటే నాకు చాలా ఇష్టం. నాకు కానీ సరతకు కానీ మా పిల్లలకు కానీ అమ్మవార్లు అంటే చాలా ఇష్టం. మా దేవుంటూ మీకు నచ్చినైతే లైక్, కామెంట్ పెట్టండి. చాలా ఇక్కడ ముగ్గేసి మా సరిత ఇలా ఓకే. ఇంకా బయట కూడా పెడతావా? బయట కూడా పెడుతున్నారు. ఎందుకు పెట్టలేదు? నిన్న పెట్టారు గాయస్. జరుగు ఫుల్ క్రాకర్స్. మా ఇంటికాడ ఫుల్ సౌండ్ ఉంది. పిలిస్తే మన క్రాకర్స్ అన్నప్పుడు ఇక ఇవ్వాలి అన్నప్పుడు పటాకాలు కూడా కలుస్తారు. చూడండి గాయస్, మా ఇంటికి దివాళీ సూపర్ అవుతుంది. సూపర్ అంటే సూపర్. ఓకే, ఇట్లా పోయి పూజ చేద్దాం ఫస్ట్. మనం కూడా పెట్టుకుంటాం. ఇప్పుడు దీపం పెట్టినామండి ఇప్పుడే. ఇప్పుడు పూజ జరుగుతుంది. అమ్మవాళ్ళకి అందరికి దిష్టి ఇస్తున్నా. ఎందుకంటే ప్రతి దీపావళికి, దసరాకి కంపల్సరీ దిష్టి ఇస్తాం అమ్మవారికి.
పాటలు ఏమందా గైస్ ఆర్తి తీసుకోండి మీరు కూడా. ఏమందా గైస్ ఆర్తి తీసుకోండి మీరు కూడా. పూజ అయితే అయిపోయింది. ఇంట్లో పూజ ఎట్లా అవుతుందో మాకు కామెంట్స్ రూపంలో తెలపండి. మా ఇంట్లో పూజ అయితే ఎలా అయింది, మీ ఇంట్లో పూజ ఎలా ఉంటుందో మాకు కూడా కామెంట్స్ రూపంలో తెలిపితే మేము దానికి ఉన్న ఏమన్నా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా కూడా క్లియరిటీ వస్తుంది. నవీన్ ఏమని చెప్పాలనుకుంటున్నా? ఏంది అందరికీ హ్యాపీ హ్యాపీ దివాళీ, దివాళీ శుభాకాంక్షలు. ఇంకోటి ఏంటంటే మేము ఇలా పూజ చేస్తాం కదా, మేము ఏదో మాది కూడా చిన్న ఇల్లు, ఇంకోటి ఒక హాల్, ఒక కిచెన్, ఒక బెడ్రూమ్, ఓకేనా. మేము ఇలా చేసుకున్నాం దేవుని రూమ్ని. ఇంకోటి మీకు అందరు నచ్చినట్టయితే కామెంట్లో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో ఏమని చెప్పాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి మాకు లైక్ షేర్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ మాకు, ఎందుకంటే మాది కొత్త ఛానల్ కాబట్టి గల్లీ బాయ్స్ 456. ఒకటి ఏంటంటే మాకు ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకే.
స్నేహ 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 ఇవాళ ఏం చెప్తలేదు, స్నేహ డల్ ఉంది. ఇప్పుడు వెళ్ళి బయటకు వెళ్ళి క్రాకర్స్ పటాకాలు కాల్చుదాం, ఛాన్స్ చేద్దాం. ఇప్పుడు కానీ మీరు సేఫ్ గా కాల్చండి కొంచెం. సేఫ్ గా కాల్చండి. ఇంకోటి పిల్లలు ఉంటే, చిన్న పిల్లలు ఉంటే పేరెంట్స్ వెళ్ళి, ఎందుకంటే దత్తకి చిన్నగా కాలింది, ఎందుకంటే దగ్గరుండి అదే మీ ముఖం ఇంట్లో పెట్టి పటాకి కాలుస్తలేరా? ఏడికెందుకు వచ్చారు? దగ్గరుండి కాల్చిండు. ఇంకోటి ఏంటంటే ఇంత దత్తకి జిల్లు వచ్చేస్తారా మళ్ళీ? ఇంకోటి మేము మీ ఇంటికి వద్దాం అనుకున్నాం పటాకి కలవడానికి. దగ్గరికి వెళ్ళి వద్దురా, దూరం. ఇంకోటి హోల్డ్ పాత క్రాకర్స్ అస్సలు కాల్చకండి, ఎందుకంటే అవి బ్లాస్ట్ అయిపోతున్నాయి. ఎందుకంటే అవి పాత పోయినసారి కొన్ని మిలిగి ఉన్నాయి కాల్స్తారు కదా, అలాంటి ఎవరు కాల్చకండి. కొత్తగా తీసుకోండి. మీ ఫ్రెండ్ ఇప్పుడు దత్తుకి ఏమైంది? మీరు అందరూ మీ ఇంటి దగ్గర కాల్చినప్పుడు అయిందా, లేకుంటే బయట ఎక్కడైనా పోయి కాల్చినప్పుడు? అందుకోసమే జాగ్రత్త మీ మమ్మీ వాళ్ళు ఇప్పించిరా మీకు పటాకీలు? సరే ఓకే, ఇప్పుడు మనం పోయి క్రాకర్స్ మనం కూడా పటాకాలు కాలుస్తాం, ధూమ్ మచాన్ చేద్దాం. ఓకే గాయ్స్, చూడండి రండి. మీరు పటాకులు ఏమేమి తెచ్చుకోరు?